దేశవ్యాప్తంగా నవరాత్రుల సంబరాలు మొదలయ్యాయి కదా. ఈ నవరాత్రులు నిష్ఠగా పూజించడానికి అమ్మవారిని తీసుకురావడానికి మేళాలతో వెళ్తున్నాము. అమ్మవారికి పసుపు కుంకుమ పువ్వులు సమర్పించాను. కాకుంటే ఈ సంవత్సరం మా మావయ్య గారు అమ్మవారి విగ్రహాన్ని ఇస్తానని మొక్కుకున్నారు. అనుకున్నట్టే ఇచ్చారు. అందుకే మా చేతే పసుపు కుంకుమలు పువ్వులు అన్ని అమ్మవారికి సమర్పించి ఊరేగింపు చేసుకుని అమ్మవారిని మండపానికైతే తీసుకువెళ్ళడానికి సిద్ధం చేస్తున్నాం. అమ్మవారికి దండం పెట్టుకుని వ్యాన్ అయితే దిగిపోయాను. డప్పులు కొడుతూ ఎంతో ఆర్భాటంగా అమ్మవారి ఊరేగింపులు అయితే మొదలు పెట్టేశాము. ఇక్కడ ఒక ఆవిడ మీద అయితే అమ్మవారు వాలిందనమాట. ఎంతో కోపంతో అమ్మవారు అయితే ఊగిపోయారు. బండి చాలాసేపు కదలనివ్వలేదు. ఎందుకు అమ్మవారికి అంత కోపం వచ్చిందో మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. అత్తయ్య గారు మామయ్య గారు అమ్మవారి రాక కోసం అయితే ఎదురు చూస్తున్నారు. అమ్మవారు వచ్చేసారు. అమ్మవారిని పందిర్లోకి తీసుకువెళ్ళడానికి వ్యాన్ లో నుంచి కమిటీ కుర్రాళ్ళు అయితే అమ్మవారిని దించారు. పంతులు గారు ఆరతి ఇచ్చి అమ్మవారిని లోపలికి స్వాగతిస్తున్నారు. జాగ్రత్తగా అమ్మవారిని మండపం మీద అయితే దించారు. పూజ ప్రారంభించడానికి పంతులు గారు మొత్తం సామాగ్రిని అయితే సిద్ధం చేస్తున్నారు. నేను తీసుకున్న జ్యువెలరీ చాలా తక్కువ ప్రైస్ కి తీసుకున్నాను. ఎక్కడ తీసుకున్నాను ఏంటనేది ఇంకో వీడియోలో పెడతాను. అమ్మవారిని దర్శించుకొని లైక్ చేసి మన ఛానల్